ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం, పుష్యమాసం, నూతన సంవత్సరం 2025 జనవరి నెల. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చికానికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ భాగ్యస్థానంలో భాగ్యం నీచబడింది. భాగ్యం రాజ్యం నీచబడితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. భాగ్యరాజ్యాధిపతులు ఎప్పుడు కూడా బాగుండాలి, గోచారం ఎప్పుడు కూడా బాగుండాలి. భాగ్యరాజ్యాధిపతులు ఎప్పుడైనా ఇబ్బందులు అయ్యవంటే అవి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే కుజుడు వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు, ఇది శాస్త్ర సమ్మితం. ఎందుకంటారంటే ఇక్కడ మేషంలో కానీ వృశ్చికంలో కానీ వాళ్ళకి కుజుడు తాలూకా ప్రభావం మంచిగానే ఉంటుంది. వాళ్ళకి ఏముందని కుజదోషం కూడా వర్తించదు. ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మితమైనటువంటి వ్యవహారాలు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం అది పక్కన పెట్టుకుందాం. కుజుడు మనకి ఉపకారమే కానీ అపకారం ఉండదు, లేదంటే కొంచెం శాంతియుతంగా ఉంటుందని పెట్టుకుందాం. అయినప్పటికీ కూడా రైతాంగానికి ఇబ్బంది పెట్టాడు, కొన్ని రకాల ఇబ్బందులు పెట్టుకునేస్తున్నాడు, వివాహాలు లేటు చేస్తున్నాడు, వివాహాలలో ఇబ్బందులు పెడుతున్నాడు. పోనీ అది ఎందుకు అవుతుందో మనం పక్కన పెట్టుకున్నట్టుగా అయితే మరొకటి ఉంది, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శనితో పాటు శుక్రుడు కలిసేటప్పుడు. శుక్రుడు కలడం అంటే ఏమిటండి? శుక్రుడు విలాసకారకుడు, వినోదకారకుడు. విలాసం వినోదం అన్నీ ఉంటాయి, ఏదో ఇబ్బందులు కూడా పెడుతుంటాడు. దాంతోపాటు సరైన ఇబ్బందులు కాదు, ఆ మాత్రం ఇబ్బందులు కాదు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెడుతుంటాడు. అందుకే అంటాను, శుక్రుడు తాలూకా దోషం ఏమున్నా అది జాగ్రత్త అవసరము. శుక్రుడు ఎవరితోనైనా సరే కలిస్తే యోగమే. యోగము, భోగము, రోగము అన్నీ ఉంటాయి. ఇది సామాన్యది కాదు. ఎంత ఆనందాన్ని ఇస్తాడో అంత దుఃఖాన్ని కూడా ఇస్తాడు. చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందుచేత శుక్రుడితో కలిసినటువంటి శని ప్రళయము, యుద్ధ భయము, గొడవలు, కొట్లాట్లు, లేనిపోని అపవాదులు అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా మరి సామాన్యులు అనుభవించాలి కదా. వృశ్చిక రాశి వారి బాధ అంత బాధ. అటువంటి బాధల్లో కూడా కొంత ఉపశమనం జరుగుతుంది, ఏదో ఒక రకమైన సాధన జరుగుతుంది, సాధిస్తున్నారు. నిరుద్యోగులు ఏదో రకమైనటువంటి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. విదేశీ ప్రయత్నములు కాస్త కలిసి వస్తున్నాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కొద్దిగా ఆగిపోయి వాటికి మళ్ళీ విష ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ జరగాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. ఏది ఏవైనప్పటికీ కూడా గృహ నిర్మాణ కార్యక్రమాలు, పెండింగ్ వ్యవహారాలు కూడా పూర్తి కాలేదు, అలా ఉండిపోయి కొంత డెవలప్మెంట్ టైంలో డెవలప్ అవ్వాల్సినటువంటి వ్యవహారాలు కూడా అన్నీ కూడా స్తంభించిపోయాయి. కాంట్రాక్ట్ వ్యవహారాలు, వాళ్ళ బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి రాలేదు, జాయింట్గా వెళ్తున్నారు. ఏదో వస్తుంది, ఏదో చేస్తుంది, చెందామని. భూములు కొనడం, భూములు అమ్మడం దగ్గర కూడా లాభం లేదు. రైతాంగం నోటుకొచ్చిన పంట దెబ్బతిన్నది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు కాదు, అలాంటి ఇబ్బందుల్లో ఎందుకు పడుతున్నారంటే ఇక్కడ అర్ధాష్టమ శని తాలూకా ప్రభావం సామాన్యంగా లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, దీర్ఘరోగులకి ఇబ్బందులు, వివాహాది శుభకార్యములు కలిసి రాకపోవడము, చికాకులు, ఇవన్నీ సమస్యలు ఒకెత్తైతే వీళ్ళు గురు తాలూకా బలము వల్ల కొంత గురువుడు కూడా బలం సహకరించట్లేదు. సప్తములో గురుడు సపోర్టింగ్ కొద్దిగా ఉంది. గురుబలం ఏంటంటే కొంత సపోర్టింగ్ నేనున్నాను అన్నటువంటి బలం కొంత కలిగింది కాబట్టి ఆ సపోర్టింగ్తోనే కొంత అలాగే వెళ్తున్నారు. అయితే వీళ్ళకి ఏదైనా సరే రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఆ ధనం చేతికొంతుంది, చేతికి ధనం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయినట్టుకుని సేఫ్ జోన్. అయితే కోర్టు వ్యవహార చిక్కులు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహార పరిష్కారం ఎన్నడో పరిష్కారం కాని కోర్టు వ్యవహారాలు ఇది హీరింగ్కి వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళకి శుభపరిణామమే కలుగుతుంది. ఎందుకంటే
అర్ధాష్టమ శనిలో కొంత అది ఉపకారం, చిన్నది ఉపకారం కనబడుతుంది. ఎందుకంటే స్వచ్ఛాత అది కాబట్టి మనిషిని మరీ అంత చంపేసే పరిస్థితి తీసిరాడు. ఎంత ఇబ్బంది పెడతాడో ఆ ఇబ్బంది పెడిన తర్వాత ఫైనల్ రిజల్ట్ బాగా ఇస్తాడు. ఈ నలిగిపోయినటువంటి ఏదైతే కోర్టు వ్యవహారం చిక్కులు ఉన్నాయో ఆ చిక్కుల నుంచి ముక్తి కలుగుతుంది. వీళ్ళకి ఫేవరబుల్గా రిజల్ట్ వస్తుంది. భయపడవలసిన పని లేదు. విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి. దూర ప్రదేశాలు తప్పనిసరిగా ఎందుకంటే తగిలేస్తుంటాడు. ఇక్కడ ఉన్నవాడు, ఒక దగ్గర ఉన్నవాడు ట్రాన్స్ఫర్లు, ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, ఒక దగ్గరికి ఇష్టం లేని ప్రదేశాలు పంపించడం ఆయన డ్యూటీ. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏనాడు శక్తులకి ప్రభావం ఏముందంటే వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉన్నవాడు స్థిరాన్ని కోల్పోతారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు ఏం చేయాలంటే మంగళవారం పూట ఆంజనేయ స్వామి వారికి, స్థిరవారం పూట వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోండి. మంచి శుభఫలితాలు పొందండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.